గెలిచాం 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 చెప్పి ఊరిక సంకలు గుర్తేసుకుంటోంది పాకిస్తాన్. మీకు విషయం తెలుసా? మేకపోతు గాంభీర్యం అదంతా. ఎందుకంటే పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ కొట్టింది భారత్. దానికి సంబంధించిన వార్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియన్ ఆర్మీ కొట్టిన దెబ్బ పాకిస్తాన్ అణుస్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణిని భారత్ ప్రయోగించిందా అంటే అటువంటి సమాధానం వినిపిస్తోంది. లాహోర్ పిండి అంటే రావల్పిండిలోని అణుస్థావరాలను ధ్వంసం చేసింది భారత్. అణు కేంద్రాల నుంచి భారీగా రేడియేషన్ విడుదలవుతుందంటూ ప్రస్తుతం మనకి సమాచారం అందుతోంది. పాక్ కు బయలుదేరారు అమెరికన్ శాస్త్రవేత్తలు అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందనేది. మరి ముఖ్యంగా మనం ఇక్కడ పాకిస్తాన్ కి సంబంధించిన ఆ రెండు మరి ముఖ్యంగా చమురు క్షేత్రాలు కూడా కాదు, ఇవి అణుక్షేత్రాలకు సంబంధించి. అదిగో డాట్స్ మీరు చూస్తున్నారు కదా, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ డిపోర్ట్, అలాగే రీఫ్యూలర్స్, ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్, సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అట్ ద సేమ్ టైం నేషనల్ ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్క్ NASTP, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ రావల్పిండి పాకిస్తాన్. ఇదిగో ఇక్కడ ఇలా మొత్తం దీంతో పాటు రావల్పిండిలో కూడా మనం దాడులు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోని అణుబాంబు పేలిందా? పాకిస్తాన్ కు ఊహించని దెబ్బ పడిందా? నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఏ స్థాయిలో అక్కడ పేల్చేసామో మీరు చూడొచ్చు. అక్కడ ఏమంటున్నారు? భారీ స్థాయిలో గొయ్యి పడిందంటూ కూడా ఇటు ఏకే భారతి, ఎయిర్ మార్షల్ ఏకే భారతి చెప్పుకొచ్చారు కొద్దిసేపటి క్రితం. అంటే వ్యూహాత్మకంగా మనం ఎటువంటి దెబ్బతిన్నామో అనే అంశానికి సంబంధించి పాకిస్తాన్ చెప్పుకుంటూ వచ్చింది కదా. నేనేదో ప్రెసెంటేషన్ ఇచ్చింది, అవన్నీ అభూత కల్పనలు, అవన్నీ వాస్తవాలు కాదు అని కుండ బద్దలు కొట్టింది భారత్. ఈ రోజు అక్కడ అణుబాంబు పేలిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ రేడియేషన్ వెలువడుతున్నట్టు సమాచారం అందుతోంది. ఇంతకీ పాకిస్తాన్ లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం పాకిస్తాన్ లో ఎటువంటి పరిస్థితి ఉంది? ఎగ్జాక్ట్లీ అంటే ఈ దాడి తర్వాతనే పాకిస్తాన్ కాలబేరకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సాటర్డే రోజు, ఈరోజు మండే, అంటే 2 రోజుల క్రితమే పాకిస్తాన్ అణుస్థావరాలైనటువంటి నిల్వ ఉంచినటువంటి ఈ నూర్ ఖాన్ ఆర్మీ బేస్ పైన భారత్ బ్రహ్మోత్సవాలతో దాడి చేసింది. ఎగ్జాక్ట్లీ 2 రోజుల క్రితమే ఇదే అంశానికి సంబంధించి ఓపెన్గా మాట్లాడే ప్రయత్నం చేశారు ఒక భారతదేశపు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి. ఆయనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. బ్రహ్మోస్ సంబంధించినటువంటి పవర్ ఏంటో పాకిస్తాన్ని అడగండి, పాకిస్తాన్ని తెలుసుకోండి అంటూ స్టేట్మెంట్ చేస్తారు. ఎందుకంటే బ్రహ్మోస్ క్షిపణులకు సంబంధించినటువంటి కర్మాగారం ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ అయిన నేపథ్యంలో కూడా ఆయన మాట్లాడారు. కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో ఆర్మీ అధికారులు కూడా ఇదే కన్ఫర్మ్ చేశారు. 2 రోజుల నుంచి గుప్పమంటున్నాయి. మొదట న్యూయార్క్ టైమ్స్, అమెరికా బేస్డ్ గా నడుస్తున్నటువంటి పత్రికా కథనాలు విడుదల చేసే ప్రయత్నం చేసింది. ఇటు పాక్ కానీ ఇటు భారత్ కానీ దీనిపైన స్పందించడానికి పెద్దగా ఇష్టపడలేదు. మెల్లిగా వార్త లీక్ అయిన తర్వాత అక్కడ అణు స్థావరాల నుంచి రేడియేషన్ ప్రారంభమైంది. ఆ ప్రభావం ప్రారంభమైన తర్వాత ఈ వార్త బయటకు వచ్చింది. మొత్తం ఈ నూర్ ఖాన్కి సంబంధించినటువంటి ఆర్మీ బేస్ దగ్గర ఉన్నటువంటి అణు ఆయుధాలను దాచిపెట్టినటువంటి ఈ కొండ ప్రాంతంలో మొత్తం 7 మార్గాలు ఉన్నాయి, 7 సొరంగాలు ఉన్నాయి. ఈ 7 టన్నెల్స్ ద్వారా లోపలికి బయటికి రావడానికి ఏర్పాట్లున్నాయి. ఈ 7 స్థావరాల పైన భారత్ దాడి చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అందులో మనం చూస్తున్న వీడియోనే ఒక ఎయిర్ బేస్ లోపల ఉన్నటువంటి ఆర్మీ బేస్ దగ్గర లోపలికి వెళ్ళే సొరంగం దగ్గర జరిగినటువంటి బాంబు దాడి. అది మన మిసైల్ బ్రహ్మోస్ చేసినటువంటి దాడి, మన ఎయిర్ స్ట్రైక్ ద్వారా టార్గెట్. మనం చూసాం యుద్ధం ప్రారంభమయ్యే కంటే ముందు పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ తీవ్రంగా ప్రతిస్పందిస్తూ మోదీ బీహార్ వేదికగా స్టేట్మెంట్ చేసిన తర్వాత పాకిస్తాన్ నాయకులు వచ్చినటువంటి రిప్లై, బ్రిటన్లో మాట్లాడుతూ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ మంత్రులు మాట్లాడుతూ, పాకిస్తాన్ ఆర్మీ అధికారులు మాట్లాడుతూ మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మేము వాడతాం అవసరం అనుకుంటే అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దీన్ని కూడా భారత్ చాలా సీరియస్గా తీసుకుంది. కాబట్టి అణ్వాయుధాల స్థావరం నూర్ ఖాన్ బేస్ దగ్గరనే 7 టన్నెల్స్ ఉన్నటువంటి 7 టన్నెల్స్ని ధ్వంసం చేసింది. పాకిస్తాన్కి మింగలేక కక్కలేక వెనక నుయ్యి ముందు గొయ్యి అనేటువంటి పరిస్థితి సిచ్యువేషన్. కనీసం వాటిని క్లియర్ చేసే శక్తి సామర్థ్యాలు లేదు. ఆ అణు రియాక్టర్ దగ్గర వెలువడుతున్నటువంటి వాటిని తట్టుకునేటువంటి పరిస్థితి లేదు, ఆర్పే పరిస్థితి లేదు. అందులో భాగంగానే అమెరికా నుంచి ప్రత్యేకంగా ఆర్మీ టీం బయలుదేరినట్టుగా, శాస్త్రవేత్తల టీం బయలుదేరినట్టుగా సమాచారం అందుతూ ఉంది. అణు రియాక్టర్ నుంచి వెలువడుతున్నటువంటి
ఏదైతే రేడియేషన్ ఉందో ఆ రేడియేషనే మెల్లిగా పాకిస్తాన్ని తినేసే పరిస్థితి ఉంటుంది మెల్లగా. వాస్తవానికి ఒక అణుబాంబు పైన కూడా దాడి చేయలేదు. అక్కడ కేవలం నూర్ఖాన్ బేస్లో ఉన్నటువంటి సమీప ప్రాంతాల్లో మాత్రమే దాడి చేసింది. ఇక మొత్తం లోపల స్థావరం వరకు దాడి చేస్తే ఈ పాటికి పాకిస్తాన్ బూడిదయ్యేది. అంతా పక్కన పెడితే ఇదే మేజర్ కారణం. భారత్ యుద్ధం ముగించడానికి కాస్త ఈ విషయంలో చర్చలకు కాస్త నిర్ణయం తీసుకోవడానికి రీజన్ ఏది, పాకిస్తాన్ ఆయువు పట్టుపైనే దాడి చేసినటువంటి పరిస్థితి. అణు ఆయుధాలు ఉన్నాయి అనేటువంటిది ఏదో ప్రతి మాటకి ఏదో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మాట్లాడుతున్న పాక్కి అక్కడే దెబ్బ పడింది. 7 టన్నెల్స్ని ధ్వంసం చేశారు. రేడియేషన్ లీక్ అవుతా ఉంది. దానిని సరిచేసే సాంకేతికత, శక్తి సామర్థ్యాలు, అంత టెక్నాలజీ కూడా ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర లేవు. అందుకే అమెరికాతో కాళ్ళబేరానికి వచ్చింది. అమెరికా సూచన మేరకే పాకిస్తాన్ మన కాళ్ళు మొక్కేటువంటి స్టేజ్కి వచ్చింది. దాంట్లో భాగంగానే కాస్త స్టెప్ తీసుకున్నాం. దాంట్లో కూడా చాలా కండిషనల్గా ఉగ్రవాదులను అప్పగించాలనేటువంటి డిమాండ్స్, తర్వాత పిఓకేని అప్పగించాలనేటువంటి డిమాండ్స్ని పాక్ ముందు భారత్ తెరపైకి తీసుకొస్తా ఉంది ఈ అంశాన్ని. సో ఇది సిచ్యువేషన్, అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్. ఎంత పరిస్థితి అంటే బ్రహ్మోస్ మిసైల్స్ అక్కడ పడ్డ తర్వాత 4.0 తీవ్రత అంటే కదలిక వచ్చింది. అక్కడ ఉన్నటువంటి అణు రియాక్టర్ల పైన, అణు స్థావరాల పైన ఉన్నటువంటి సమీపంలో బాంబు దాడులు జరిగిన తర్వాత మిసైల్తో దాడి చేసిన తర్వాత భారత్ భూ ప్రకంపనలు వచ్చాయి. భూకంపం వచ్చిందనేటువంటి ఒక చర్చ జరిగింది ఆ ప్రాంతం అంతా కూడా. ఇది పాక్ మన కాళ్ళబేరానికి రావడానికి గల ప్రధాన రీజన్ అని చర్చ జరుగుతుంది. మొత్తానికి అమెరికా ఇన్వాల్వ్ అవుతా ఉంది. అమెరికా వచ్చి ఆ రేడియేషన్ తగ్గించే కార్యక్రమం పైన దృష్టి పెడతా ఉంది. అమెరికా కాళ్ళు మొక్కేటువంటి పరిస్థితిలో మొక్కి తర్వాత చివరికి ఈ స్టేజ్కి వచ్చింది. భారత్ కాళ్ళు మొక్కేటువంటి పరిస్థితి, నీళ్ళు అయినటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్లీ మొన్న కూడా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసే కంటే ముందు కూడా మన ఆర్మీ అధికారులు ఎవరైతే ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నారో ఆ అధికారులు 3 గంటల ముందే, ట్రంప్ కంటే 3 గంటల ముందే ఒక ట్వీట్ చేశారు. మరీ ముఖ్యంగా వైమానిక స్థావరాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ప్రధానంగా వినిపించే మాట చకాలాలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్. దీనిని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ గా పిలుస్తారు. ఎందుకు అది అంత కీలకం? అక్కడ ఏముందంటే కనుక ఈ న్యూక్లియర్ రియాక్టర్ కి సంబంధించి చాలా అత్యంత కీలకమైన స్థావరంగా చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ప్రస్తుతం పాకిస్తాన్ వణికిపోతోంది. అందుకే పరుగులు పెట్టి మరి అమెరికా కాళ్లు పట్టుకుంది. భారత్ ని ఒప్పించండి, భారత్ ను ఒప్పించకపోతే కనుక అది ప్రమాదం మరింత ఎక్కువ అవుతుంది అంటూ అక్కడ వణికిపోయింది. దానికి కారణాలు చెప్తాను చూడండి. ఎందుకంటే ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కు కేవలం 10 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. రావల్పిండిలో ఉంది. మరి ముఖ్యంగా దేశ సైనిక ప్రధాన కార్యాలయం ఆనుకుని ఉంటుంది ఈ ప్రాంతం. అయితే ఒక విధంగా చెప్పాలంటే ఇది చాలా కీలకమైన స్థావరం పాకిస్తాన్ కు. దీంతో పాటు వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కార్యకలాపాలు కావచ్చు, లేకపోతే విఐపీల మరి ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూవ్మెంట్ కావచ్చు, ఇలా చాలా రకాల ట్రాన్స్పోర్టేషన్, ఇంపార్టెంట్ గా చెప్పాలంటే ట్రాన్స్పోర్టేషన్ కి చాలా కీలకమైన ప్రాంతం ఈ చక్కాలలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్. దీంతో పాటు రాజకీయ నాయకులు, ప్రముఖులు, అలాగే సైన్యాధికారులు వీళ్ళందరూ కూడా C-130 దాంతో పాటు IL-78 ఇలాంటి విమానాలకు స్థావరం కూడా అయితే ఒక్కవేళ ఇక్కడ ప్రమాదం నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ని మనం పేల్చేసాం నిజం. అందుకే భయపడుతుంది. ఒక్కసారి ఇక్కడ పేరుడు శబ్దం మీరే చూడండి. अटैक हुआ है नूर खान बेस पे, बिल्कुल घर के सामने. अभी एक అదిగో మీరు చూస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ వణికిపోతోంది. ఎందుకంటే అణు కేంద్రం నుంచి భారీగా రేడియేషన్ విడుదలవుతోంది అనేది ఇప్పుడు బయటకు పొక్కింది ఆ వార్త. పాకిస్తాన్ కు బయలుదేరారు అమెరికన్ శాస్త్రవేత్తలు. ఒకవేళ ఇది కనుక ఇబ్బందికరంగా మారితే పాకిస్తాన్ ప్రపంచ పటంలో తన చావుని తానే కోరు తెచ్చుకున్నట్టు అవుతుంది. మీరు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా కాకపోయినా ఆ ప్రపంచం నుంచి, అంటే పాకిస్తాన్ పిచ్చి ప్రపంచం నుంచి ప్రజలు వాళ్ళంతా వాళ్ళే బయటకు పరుగులు పెడతారు. వాళ్ళ ఉగ్రవాదులై ఉరకాల్సి వస్తుంది. వాళ్ళ ఆ పిచ్చి పనులై వారిని ఇప్పుడు నష్టాలు కూరుకుపోయేలా చేస్తోంది. మరి ముఖ్యంగా మీకు గుర్తుంటే 1965-71 ఆ యుద్ధ సమయాల్లో ఈ బేస్ చాలా కీలక పాత్ర పోషించింది. భారత్ మీద డ్రోన్ దాడులకు ఇక్కడి నుంచే పర్యవేక్షించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ సందర్భంలో ఇప్పుడు మాట్లాడుకుంటే దాని తర్వాత సైనిక విమానాలకు సంబంధించి వాళ్ళ ఏరియల్ రిఫ్యూలింగ్, ఇలా అనేక అంశాలు దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ అణు కేంద్రం కనుక పూర్తిగా లీక్ అయ్యింది, లేకపోతే రియాక్టర్ కనుక తేడా కొట్టింది అనుకున్న పూర్తి స్థాయిలో తేడా కొడితే
అక్కడ ఎవరు ఉండే అవకాశం ఉండదు. ఆ రేడియేషన్ ధాటికి ఆ తీవ్రత ధాటికి పాకిస్తాన్ ఉన్న ప్రజలు అల్లాడిపోతారు. ఒకవేళ పరుగులు పెట్టకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. ఆ స్థాయికి చేరుకుంటుంది. ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ప్రస్తుతం పాకిస్తాన్ ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటోంది? కాస్త భయానికి లోనైనట్టుగా తెలుస్తోంది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ ఈ స్థావరాలు నూర్ఖాన్ బేస్, సర్గోదా ప్రాంతంతో పాటు అక్కడ భూ ప్రకంపనలు వచ్చినట్టు స్థానికులు పేర్కొన్నారు. మొత్తం 7 సొరంగ మార్గాల్లో కొండ గుట్టల్లో ఈ అణు బాంబులను దాచిపెట్టినట్టుగా తెలుస్తూ ఉంది దానికి సంబంధించి. సో అదే టార్గెట్గా భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసిన తర్వాత ప్రకంపనలు వచ్చాయి. సో ప్రస్తుతానికి అమెరికాకి సమాచారం అందడంతో, సమాచారం చేరవేయడంతో పాకిస్తాన్కి సంబంధించి బెంబేలెత్తిపోయారు. వాళ్ళంతా కూడా అమెరికా శరణు కోరితే ప్రస్తుతం పాకిస్తాన్కి అమెరికాకి సంబంధించినటువంటి న్యూక్లియర్ ఆడిట్ సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ రీసెర్చ్ చేయడానికి కొద్దిసేపటి క్రితమే పాకిస్తాన్కి చేరుకున్నట్టుగా కూడా సమాచారం అందుతా ఉంది. అమెరికా నుంచి స్పెషల్ టీమ్, న్యూక్లియర్ ఆడిట్ టీమ్ చేరుకొని ఆ న్యూక్లియర్ బాంబులు దాచినటువంటి ప్లేస్లో ఎంత మేర రేడియేషన్ రిలీజ్ అవుతా ఉంది, అది ఎంత మేర ప్రమాదం, సో దాన్ని ఎలా అరికట్టాలి అనేటువంటి అంశాలపైన ఈ అమెరికా నుంచి వచ్చినటువంటి న్యూక్లియర్ ఆడిట్ టీమ్ వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. దాని తర్వాతనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. అంటే చాలా క్లియర్గా ఏం చేయకుండా, యుద్ధం అంటే నెలలు సంవత్సరాల తరబడి యుద్ధం చేయకుండా కేవలం చేసినటువంటి 2-3 రోజు దాడుల్లోనే పాకిస్తాన్ని అణువును పూర్తి స్థాయిలో టార్గెట్గా భారత్ టార్గెట్ చేసింది అనేటువంటి చాలా స్పష్టమవుతోంది. మొన్న ప్రధాని నివాసం పక్కనే బాంబు మిజైల్తో క్రికెట్ స్టేడియంలో అక్కడ పీపీఎల్ మ్యాచ్, మన ఐపీఎల్ లాగా అక్కడ పాకిస్తాన్లో కూడా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే స్టేడియం పక్కనే మరొక మిసైల్ దాడి భారత్. ఇవన్నీ మిస్ కాలేదు, మిస్ చేశారు, ఇది మా టార్గెట్ అని చెప్పగలరు. పాకిస్తాన్లో ప్రతి మూలని భారత్ టార్గెట్ చేయగలదు, ఎక్కడికైనా రీచ్ కాగలదు అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరొక టార్గెట్ శనివారానికి సంబంధించినటువంటిది. ఇది కూడా శనివారం రోజు సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఏదైతే మన పైన కవ్వింపు చర్యలకు పాల్పడిందో, ఈ డ్రోన్ల రూపంలో, మిసైల్ రూపంలో, షెల్స్ రూపంలో సివిలియన్ని టార్గెట్ చేసుకుంటే ఎక్కడైతే దాడి చేసిందో 26 ప్రాంతాల్లో, దీని తర్వాత భారత్ తీసుకున్నటువంటి అతిపెద్ద నిర్ణయం పదే బెదిరింపుకు గురి చేస్తూ ఉంది. అణుబాంబులు వేస్తాం, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయనేటువంటిది. దాన్ని టార్గెట్గానే పాకిస్తాన్ టార్గెట్గా బ్రహ్మోస్ క్షిపణులు వెళ్ళాయి. ఈ 7 మార్గాలు ఎక్కడైతే లోపలికి, గుట్ట లోపలికి, కొండ లోపలికి వెళ్ళాలో, బయటికి రావాలో 7 ప్రదేశాలలో దాచినటువంటి అణుబాంబులు దాచినటువంటి ఆ టన్నెల్స్ని ధ్వంసం చేశారు పెద్ద ఎత్తున. అందులో చూస్తున్న వీడియోను ఒక వీడియో అది. మిగతా ఇంకా 6 దాడులు జరిగాయి. అవి కూడా చాలా తీవ్రమైనటువంటి దాడి జరిగింది. పాకిస్తాన్ ఆయువు పట్టు అనుదేశంగా మా దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయని చెప్పుకుంటున్నటువంటి పాకిస్తాన్ పైన జరిగినటువంటి ఈ దాడి ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. పాత వీడియో, నరేంద్ర మోదీ మాట్లాడుతున్నటువంటి వీడియోలు మొదటగా ప్రధాని అయిన తర్వాత పాకిస్తాన్ కవింపు చర్యల సందర్భంగా అణుబాంబులు ఉన్నాయి అనేటువంటి పాకిస్తాన్ చర్యలకు మా దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి, మేమేమైనా దివాళీ కోసం దాచుకున్నామా అనేటువంటి నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి మాట కూడా ఇప్పుడు వైరల్ అవుతా ఉంది. సో వాళ్ళు వేస్తే మనం వేస్తాం, అది పక్కన పెట్టు, వాళ్ళు వేయక ముందుకే వాటిని నాశనం చేయడం అనేటువంటిది ఈ మిలిటరీ స్ట్రాటజీ, ఆర్మీ స్ట్రాటజీ. అందులో భాగంగానే శనివారం రోజు చేసినటువంటి దాడి దాదాపు 4.0 భూకంపం తీవ్రత ఎట్లుంటుందో అలాంటి తీవ్రత అక్కడ కలిగిందంటే ఎంత మేర రేడియేషన్ రిలీజ్ అవుతా ఉంది, ఎంత మేర ప్రమాదం జరిగింది, ఆ గుహలు, ఆ సొరంగాలు ఉన్నాయో ఎంత మేర నాశనం అయ్యాయనేటువంటిది కొద్దిసేపట్లో రీచ్ అయినటువంటి అమెరికన్ న్యూక్లియర్ ఆడిట్ టీమ్ చేరుకుంది. ప్రత్యేకమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్ అక్కడికి చేరుకుంది పాకిస్తాన్కి. వాళ్ళు క్లారిఫై చేస్తారు కొద్దిసేపట్లో. ఇదే పాకిస్తాన్ భారత్ కాళ్ళ ముందు నిలబడడానికి, కాళ్ళను మొక్కేటువంటి స్టేజ్కి రావడానికి ప్రధాన రీజన్ అది ఆయువు పట్టును దెబ్బ కొట్టడమే. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. న్యూక్లియర్ రియాక్టర్ కనుక దాని ఇంపాక్ట్, ఒకవేళ న్యూక్లియర్ రియాక్షన్ కనుక జరిగి ఆ తీవ్రత కనుక పెరిగితే అక్కడ ప్రజల ప్రాణాలకి ముప్పు ఉంటుంది. ఆ తర్వాత కూడా పర్యవసానాలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. హిరోషిమా నాగసాకి గుర్తుందా? ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అవగాహన ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటువంటి పరిస్థితులు అక్కడ దాపరిస్తాయి. సో పాకిస్తాన్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ని భారత్ దాడి చేసింది. పాకిస్తాన్ కు కోలుకోలేని దెబ్బ కొట్టింది ఇండియన్ ఆర్మీ అంటూ పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతోందంటే అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ అణు స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణిని భారత్ ప్రయోగించిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అటువంటి సమాధానమే
వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా వేదికగా చర్చ కూడా జరుగుతోంది. ఇప్పుడు లాహోర్ రావల్పిండిలోని అణు స్థావరాలపై భారత్ దాడి చేసిన తర్వాత ఆ అణు స్థావరాలు మరి ముఖ్యంగా లాహోర్ రావల్పిండిలోని అణు స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. అణు కేంద్రాల నుంచి భారీగా రేడియేషన్ వెలువడుతోంది అనేది ప్రస్తుతం వార్త బయటకు పొక్కింది. దీంతో పాకిస్తాన్ కు చెందిన అమెరికన్ శాస్త్రవేత్తలు అక్కడికి చేరుకుంటున్నారు. ఆ న్యూక్లియర్ రియాక్షన్ కి సంబంధించి స్టడీ చేసేందుకు వెళ్తున్నారు. దాన్ని కంట్రోల్ చేయగలమా లేదా, ఒకవేళ కాకపోతే కనుక పరిస్థితులు పర్యవసానాలు ఎలా ఉంటాయి, కంట్రోల్ చేయగలిగితే కనుక ఎటువంటి పరిస్థితులు ఉంటాయి. అణు స్థావరాలకు సంబంధించి మీరు చూడొచ్చు, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ రావల్పిండి పాకిస్తాన్ లో ఉంది. ఇది అక్కడ మీరు చూస్తే రీఫ్యూలర్స్ అంటే అక్కడ అక్కడే ఆ రీఫ్యూలింగ్ సిస్టమ్ జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ డిపో కూడా అక్కడే ఉంది. మీరు చూస్తే పూర్తిగా ఎయిర్ బేస్ చాలా కీలకం వాళ్ళకి. అక్కడే న్యూక్లియర్ రియాక్టర్ కి సంబంధించి మీరు చూస్తే నేషనల్ ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్క్. వీళ్ళు ఎప్పుడైతే మనం దాడి చేస్తామని తెలిసిందో, మన దాడి చేసే అవకాశం నుంచి వాళ్ళు అంచనాకు వచ్చారు. వాటిని జాగ్రత్త చేసుకునే ప్రయత్నం చేశారు. వాటి మీద దాడి జరిగితే ఇబ్బందికర వాతావరణం ఉంటుందని తెలిసి వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ ఇబ్బందికర వాతావరణానికి సంబంధించి కప్పిపుచ్చుకునే ప్రయత్నం జరుగుతోందా అంటే అవునైన మాట వినిపిస్తోంది. పాకిస్తాన్ ఎక్కడా చనిచప్పుడు చేయటం లేదు. ఒక్కసారి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర దాడి జరిగినప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. మరీ ముఖ్యంగా ఈ న్యూక్లియర్ రియాక్టర్ ఒకవేళ ఆ రియాక్షన్ కనుక చోటు చేసుకుంటే కనుక ముందుగా ఆరోగ్యం, హెల్త్ ఇష్యూస్ అనేవి పీక్స్ లో ఉంటాయి. ఎలా ఉంటే రేడియేషన్ ఎక్స్పోజర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, అలాగే రేడియేషన్ సిండ్రోమ్స్ అంటూ ఉంటారు. దాంతోపాటు దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలు అక్కడ కంటిన్యూ అవుతాయి. దీంతో పాటు ప్రమాదాలకు సంబంధించి ఎందుకంటే ఈ తీవ్రత ఆ స్థాయిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ పుట్టే పిల్లలు, అక్కడ కనీసం వెజిటేషన్ ఉండదు. అంటే వ్యవసాయం చేయడానికి ఆ భూమి ఎందుకు పనికిరాదు, మొక్క మొలిసే పరిస్థితి ఉండదు. అంతటి దారుణానికి వెళ్ళిపోతుంది. ఒకసారి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర భారత్ టార్గెట్ చేసిన ఆ విజువల్స్ చూద్దాం. ప్రస్తుతం ఇది పాకిస్తాన్ గుండెల్లో రైళ్లను పరిగెట్టిస్తోంది. भाईजान नूर खान बेस में आके गिरा है। ये अटैक हुआ है नूर खान बेस पे, बिल्कुल घर के सामने। अभी एक जहाज गुजरा है और ये नूर खान बेस के ऊपर अटैक हुआ है।